అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త కోటేశ్వరరావును బెదిరించారనే ఆరోపణలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసిపుచ్చారు. ఈ వ్యవహారంలో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. కోటేశ్వరరావుతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నామనడం అవాస్తవమని తలసాని చెప్పారు. తాజ్ హోటల్ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటే అపహరణ, బెదిరింపు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యాపార లావాదేవీల కోసం ఎలాంటి బెదిరింపులకు దిగలేదని తలసాని వివరణ ఇచ్చారు. మా కొడుకుకు ఆ కాలేజీకి ఇట్లా అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్లో మంచిగా ఉంటుందని రామకృష్ణ ఆయన కలిసి చిన్న చిన్నవి చేస్తుంది డెవలప్మెంట్. ఆ సందర్భంలో వచ్చిందే ఇది. వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత ఒక 6 మీటింగ్లు జరిగిన తర్వాత అప్పుడు అగ్రిమెంట్ జరిగినాయి. ఇప్పుడు ఒక వన్ సైడ్ ఇది జరిగింది, ఇట్లా వచ్చిండ్రు అని మాట్లాడిందే చూసిన నేను. అసలు ఏంది ఇది? నువ్వేమైనా డబ్బులు తీసుకున్నావా? నీ డాక్యుమెంట్ ఏంది? అది కూడా కావాలి కదా. ఊరికనే ఎవరో తీసుకుపోయి నాతో రాసుకుర్రు చేసుకుర్రు అంటే. రెండో నాకు విచిత్రం ఏంటంటే, ఎవడన్నా తీసుకుపోయి రూమ్లోనో హోటల్లోనో ఏడో ఆ లాడ్జ్లో ఎవడన్నా రాసుకుంటాడు. లాడ్జ్లో ఒక్క మాట మాట్లాడితేనే మొత్తం హోటల్ అంతా వినిపిస్తుంది. అది కూడా ఏంది కదా, మన మిరర్స్ ఉంటాయి కదా. తాజ్ కృష్ణ మీకు తెలియదు ఏముంది, ఆడ ఎదురుగానే ఏ సైడ్ కూర్చుంది ఆడ ఒక్కొక్క మాట్లాడితే కూడా ఉన్న వ్యక్తులు 1, 2 మావాడు అతను నలుగురే. మరి అలా భార్య ఫోన్ చేసినప్పుడు ఈయన మ్యూట్లో గిట్లా ఏమైనా పెట్టుకుండా ఫోన్ గిట్లా నాకు అంటే డౌట్ చెప్తున్నా. మళ్ళీ ఆ తర్వాత ఈయన మాట్లాడలేకపోయిందా అది మనకెంత తెలుస్తుంది? రెండోది ఏంటంటే ఉత్తగా రాత్రినంతా పోలీసు వాళ్ళని కన్ఫ్యూజన్ చేశారు. పాపం వాళ్ళేదో జరిగిపోయిందని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడక్కడ పరిగెత్తుంది. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన ఏడుకోపోయి తెచ్చింది కాదు. ఇప్పుడు ఈయనను తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర, మీ ఇల్లు ఎక్కడ రైట్ రామ్కి టవర్స్లో ఉంటాడు తను. పోనీ రామ్కి టవర్స్ మీరు ఇద్దరు పోయినప్పుడు వీళ్ళు ఉన్నారా మీ ఎప్పటి? మీకు సీసీ ఫుటేజ్ ఇక్కడ దొరుకుతుంది, తాజ్ కృష్ణ దొరుకుతుంది. అచ్చా, వెళ్ళేటప్పుడు కూడా అంతా జరిగిన తర్వాత మాట్లాడుకుంటూ అందరు నవ్వుకుంటూనే బయటికి వెళ్ళారంట. అవి కూడా ఉంటాయి. అది పెద్ద దాపరికం కాదు, దాచుకునేటివి కావు. రెండోది ఈయన కలిసి వచ్చారు ఇద్దరు. ఈయన మా ఓడిపోయింది. ఉన్న నలుగురు ఎవరన్నా ఏమన్నా మాట్లాడడానికి కానీ ఇంకేమన్నా ఉంటుందా బాస్? ఏమైపోయిందంటే ఏమో రోజు ఇది ఒకటి పనికిరాని ఇదంతా మోసుకుంటూ తిరగడం మా పని అయిపోయింది. ఏదో బట్టగాలవాలి తుడుచుకోవాలి, బట్టగాలవాలి తుడుచుకోవాలి. రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చిత్రీకరణ జరుగుతుంది. ఏం చేస్తాం, మన కర్మ అనుకుంటాం. అరే మరీ విచిత్రమైంది. కనీసం దీని ఎవిడెన్స్ ఏంది, దీని పూర్వపరాలు ఏంది, దీని అసలు జరిగింది ఏంది? రెండోది, ఒక నడి రోడ్డు మీద హైదరాబాద్ సెంటర్లో బంజారాహిల్స్ ప్రాంతంలో తాజ్ కృష్ణ హోటల్లో ఆ లాడ్జ్లో ఎవరన్నా బెదిరియడం, కొట్టడం, బలవంతంగా సంతకం పెట్టడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఇంటికి పోయి డాక్యుమెంట్ తేనికపోయినప్పుడు కూడా అది కూడా ఉంటుంది కదా. సీసీ కెమెరాలో ఎవరైనా ఎప్పుడు తీసుకుపోయినరా, ఇద్దరే కలిసిపోయినరా, అది కూడా ఉంటుంది కదా.